Yes, welcome to Spoken English Make It Easy. So in the previous class, so we have learnt the sentence have some words and these words must be properly arranged. సో ఒక వాక్యంలో పదాలన్నీ కూడా సక్రమంగా మనము అరేంజ్ చేయాలని తెలుసుకున్నాము. సో మనకి ఒక సెంటెన్స్ తీసుకుంటే దాంట్లో బేసిక్ కాంపనెంట్స్ అంటే ముఖ్యమైనటువంటి కాంపనెంట్స్ కానీ అంశాలని అనొచ్చు మనం. అవి మూడు ఉంటాయి. ఒకటి సబ్జెక్టు, దాని తర్వాత ఇమీడియట్గా ఫాలోడ్ బై వర్బ్ అంటే క్రియ, దాని తర్వాత మనకి ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే దీంట్లో కొద్దిగా సమ్ మోర్ డీటెయిల్స్ మనకి ఈ ఫండమెంటల్స్ కానీ బేసిక్స్లో కానీ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎటువంటి సంశయం మనకి ఉండదు. అంటే మన డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి అన్నమాట. సో డౌట్స్ అన్నీ ఎప్పుడైతే మనకి క్లియర్ అవుతాయో అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడం వల్ల మనం ఇంగ్లీష్ చక్కగా మాట్లాడడానికి వీలవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నేను అదే సెంటెన్స్ తీసుకున్నాను ఇంతకుముందు. ఎస్టర్డే సెంటెన్స్, జాన్ కిక్డ్ ద బాల్. సో జాన్ ఈజ్ ద సబ్జెక్ట్, ద డూర్ ఆఫ్ ద యాక్షన్. అంటే ఒక పనిని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా హీరో. సో హీఈస్ ద హీరో ఇన్ ద సెంటెన్స్. సో అది మనకి సబ్జెక్ట్ అవుతుంది. దాని తర్వాత అతను చేసిన పని ఏంటి? కిక్డ్ అంటే తన్నడం. సో ఈ కిక్డ్ అనేది వర్బ్, సో క్రియ. సో దీన్ని మనం క్రియ అని కూడా అన్నాము. తర్వాత ద బాల్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో అంటే కర్మ, అంటే ఆ పనిని అనుభవించింది లేకపోతే ఆ పనిని రిసీవ్ చేసుకుంది అనేటువంటిది కర్మ అవుతుంది. సో కర్త, క్రియ, కర్మ, ఈ మూడు వరుసగా ఎస్విఓ. మన స్లోగన్ కూడా తెలుసుకున్నాం, ఎస్విఓ. సో కానీ ఇంగ్లీష్ గ్రామర్ రాసిన గ్రామేరియన్స్ అంటాం మనం. మన తెలుగులో అచ్చ తెలుగులో మీకు చెప్పాలంటే వ్యాకరణకర్త అనొచ్చు. అంటే వ్యాకరణాన్ని రాసిన వాళ్ళు, తెలుగులో వ్యాకరణం రాసిన వాళ్ళని వ్యాకరణకర్త అంటారు. ఇంగ్లీష్లో గ్రామర్ అంటే ఆ వ్యాకరణాన్ని రాసిన వాళ్ళని గ్రామేరియన్ అని అంటారు. సో దాన్ని మనం వ్యాకరణకర్త అని అందాం ప్రస్తుతానికి. ఓకే, ఈ వ్యాకరణకర్తలు ఏం చేశారంటే, సో 3 పార్ట్స్ కాదు సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉంటాయన్నారు. 3 కదా ఇప్పటిదాకా మీరు చెప్పింది సార్ అని మీరు నన్ను అడగచ్చు. కరెక్టే, 3 అయితే కరెక్టే. కానీ కొద్దిమంది ఏం చేశారంటే ఈ వెర్బ్ని అంటే క్రియని, కర్మని అంటే ఆబ్జెక్ట్ని, వెర్బ్ని ఆబ్జెక్ట్ని రెండింటిని కలిపేశారనమాట. వాళ్ళు కలిపేసి ఈ రెండిటికి వాళ్ళు ఒక కొత్త పదం ఇచ్చారు. దాని పదం పేరేంటంటే ప్రెడికేట్. సో సెంటెన్స్లో ఇట్ హ్యాస్ ఓన్లీ 2 పార్ట్స్, 2 పార్ట్సే ఉంటాయి. ఒకటి సబ్జెక్టు, రెండోది ప్రెడికేట్. మళ్ళీ మీరు అడగచ్చు, సార్ ప్రెడికేట్ అంటే ఏంటి? ప్రెడికేట్ అంటే ఏం లేదు, వెర్బ్ మరియు ఆబ్జెక్ట్. సో వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ పుట్ టుగెదర్, 2 కలిపేస్తే మనకేమొస్తుందంటే ప్రెడికేట్ వస్తుంది. సో కాబట్టి సమ్ గ్రామేరియన్స్ ఇన్ ఇంగ్లీష్, సో దే సింప్లీ సే సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ 2 పార్ట్స్, 2 పార్ట్స్. ఒకటి సబ్జెక్ట్ కర్త, రెండవది ప్రెడికేట్ అని అంటారు. ఇది మనకి తెలుగులో లేదు ప్రెడికేట్ అనేది, కానీ ఇంగ్లీష్లో మాత్రం వాళ్ళు చక్కగా ప్రెడికేట్ అని చెప్తారు. ప్లస్ ఈ విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను చెప్పాలి. అదేంటంటే ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ కర్తని కానీ కర్మని కానీ వాళ్ళు ఎలా చెప్తారంటే ఈ క్రియని రిలేట్ చేసుకొని చెప్తారు. ఎప్పుడు కూడా ఈ జాన్ అనేటువంటిది ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ కిక్డ్ అంటారు. అంటే ఈ జాన్ అనేటువంటిది కిక్డ్ అనే వెర్బ్కి సబ్జెక్టు అని చెప్తారు వాళ్ళు. అర్థమవుతుందా? అట్లాగే ద బాల్ అనేది ఈ కిక్డ్ అనే వెర్బ్కి, క్రియకి ఆబ్జెక్టు అని చెప్తారు. సో ఎప్పుడు కూడా వాళ్ళు వెర్బ్కి రిలేట్ చేస్తారు. వెర్బ్ అంత ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని వెర్బ్కి రిలేట్ చేసినప్పుడు సో ది జాన్ ఈజ్ ది సబ్జెక్ట్ ఫర్ ద వర్బ్ కిక్డ్. అలాగే ద బాల్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఫర్ ద వర్బ్ కిక్డ్. మీకు తెలుగులో చెప్పాలంటే జాన్ అనేటువంటిది కిక్డ్ అనేటువంటి క్రియకి సబ్జెక్టు, కర్త. బాల్ అనేటువంటిది కిక్డ్ అనేటువంటి క్రియకి కర్మ అని మనం చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా? సో కాబట్టి ఓన్లీ 2 పార్ట్సే, సబ్జెక్టు, ప్రెడికేట్. ప్రెడికేట్లో వెర్బ్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ కూడా 2 కలిసే ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక రకమైన క్లాసిఫికేషన్ అని. ఎందుకంటే ఇవన్నీ విషయాలు మనం క్లియర్గా ఫండమెంటల్స్లో మనం చర్చించుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం
ఫ్రీగా ఇంగ్లీష్ మాట్లాడడానికి వీలవుతుంది. ఫండమెంటల్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అందుకే నేను మీకు మళ్ళీ ఇది నేను చెప్తున్నాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. దాంట్లో ఇంకొంచెం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఫండమెంటల్స్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో హియర్ సీ సమ్ మోర్ సెంటెన్సెస్ ఆన్ ద బోర్డ్. క్రిష్ ఏట్ అన్ యాపిల్. సో దీన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. క్రిష్ యాపిల్ తిన్నాడు, అంతే కదా. ఏట్ అంటే తినడము, ఇది పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి ఈట్కి ఏట్ అని వస్తుంది. క్రిష్ ఏట్ అన్ యాపిల్, తినేసాడు, తినడం అయిపోయింది అనమాట ఇక్కడ. సో లారా సాల్వ్డ్ ద సమ్. ఈ లారా అనే అమ్మాయి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. సమ్ అంటే ప్రాబ్లమే కదా, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సమ్ అని అంటారు. సో లారా సాల్వ్డ్ ద సమ్. ఆ ప్రాబ్లమ్ని లారా అనే అమ్మాయి సాల్వ్ చేసింది, అంటే పరిష్కరించింది అనాలి మనం తెలుగులో. అచ్చ తెలుగు అలాగే ఉంటుంది. తర్వాత వరుణ్ డిడ్ ఇట్. వరుణ్ ఆ పనిని చేసేసాడు. సో కంప్లీట్ చేశాడు, పని అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిపోతేనే మనం డిడ్ అంటాం. అంటే చేస్తూ ఉన్నప్పుడు డూ అనాలి, మనం చేసేస్తే డిడ్ అని తప్పనిసరిగా వాడాలన్నమాట. ఇది కూడా పాస్ట్ ఫామ్లోనే ఉంది. అది మనం తర్వాత చూద్దాము. ప్రజెంట్ ఫామ్ ఏంటి, పాస్ట్ ఫామ్ ఏంటి, ఫ్యూచర్ ఫామ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా మాట్లాడాలి అనేది తర్వాత నేర్చుకుందాం మనం. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం దీనిలో చూడండి. క్రిష్ ఏట్ ఎన్ యాపిల్, లారా సాల్వ్ ద సమ్, వరుణ్ డిడ్ ఇట్. సో ఇవన్నీ సెంటెన్సెస్. వీటిలో ఫస్ట్ది సబ్జెక్టు, రెండోది మీకు తెలిసిందే వర్బు క్రియ, మూడో పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మాత్రం మూడు పదాలు అని చెప్పాను కదా, మూడోది మాత్రం ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో క్రిష్ ఈజ్ ద సబ్జెక్ట్ ఫర్ ద వెర్బ్ ఏట్ అండ్ యాపిల్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద వెర్బ్ ఏట్. ఈ క్రిష్ అనేది ఏట్ అనేటువంటి క్రియకి సబ్జెక్టు, యాపిల్ అనేటువంటిది ఏట్ అనేటువంటి క్రియకి ఆబ్జెక్ట్. అది నీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాను అనమాట. సో ఈ ఏటు, సాల్వ్డ్, డిడ్ ఇవన్నిటిని మనం ఏమంటారంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. చూసారా, కొత్త పదం వచ్చింది మనకి ఇక్కడ, ట్రాన్సిటివ్ వర్బ్. సో మీరు నన్ను అడగచ్చు, సార్ ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ట్రాన్సిటివ్కి ఆపోజిట్ ఏంటి? సో రెండవది ఇంట్రాన్సిటివ్. ఒకటి ట్రాన్సిటివ్, రెండవది ఇంట్రాన్సిటివ్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అన్నమాట. తెలుసు కదా, సినానిమ్ అంటే పర్యాయ పదాలు, అంటే ఒకటే అర్థాన్ని ఇచ్చే పదాలన్నింటినీ కూడా సినానిమ్స్ అంటారు. సో యాంటోనిమ్, ఇది యాంటోనిమ్ అవుతుంది. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదాలు. సో వ్యతిరేక పదాలని, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలని వ్యతిరేక పదాలు అంటాము. లేకపోతే ఒకటే అర్థాన్ని ఇచ్చే పదాన్ని పర్యాయ పదాలని మనం తెలుగులో నేర్చుకున్నాం, ఆల్రెడీ మనకి తెలుసు. సో ఏట్, సాల్వ్, డిడ్, దీస్ ఆర్ ఆల్ ద ట్రాన్సిటివ్ వర్బ్స్. ఇక్కడికి ఇంకా నెక్స్ట్ ఈ సెంటెన్సెస్కి వచ్చేసేయండి. గోపి వెంట్ టు రైల్వే స్టేషన్. గోపి వెంట్ టు రైల్వే స్టేషన్. సో గోపి అనే కుర్రాడు రైల్వే స్టేషన్కి వెళ్ళడం అయిపోయింది. సో ఎందుకంటే వెంట్ అని వాడాం కాబట్టి ఇక్కడ ఇది కూడా పాస్ట్ ఫామ్లోనే ఉంది. గో అంటే వెళ్తున్నాడు అట్లా వస్తుంది, ప్రజెంట్ ఫామ్ అవుతుంది. వెంట్ అనేది పాస్ట్ ఫామ్ అయింది. సో గోపి వెంట్ టు రైల్వే స్టేషన్. గోపి అనే కుర్రాడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే స్మిత్ అటెండెడ్. ఇక్కడ కూడా అటెండ్ అనేది ప్రెజెంట్ టెన్స్, అటెండెడ్ అనేది పాస్ట్ టెన్స్. సో స్మిత్ అటెండెడ్ ద ఫంక్షన్. సో స్మిత్ అనే కుర్రాడు ఆ ఫంక్షన్ని అటెండ్ అవడం అయిపోయింది. ఫంక్షన్కి వెళ్ళాడు, ఫంక్షన్ని బాగా ఎంజాయ్ చేశాడు. సో ఈ మూడు సెంటెన్సెస్కి, ఈ రెండు సెంటెన్సెస్కి మీరు డిఫరెన్స్ గమనించారా? కొంచెం గమనించండి, ఏం డిఫరెన్స్ ఉంది, ఎందుకు ఈ మూడు వెర్బుల్ని మనం ట్రాన్సిటివ్ అన్నాము, ఎందుకు ఈ రెండు వెర్బుల్ని మనం ఇంట్రాన్సిటివ్ అన్నాం. ఇక్కడ రాసాను చూడండి, వెంట్, అటెండెడ్, ఈ రెండు వెర్బులు కూడా ఇంట్రాన్సిటివ్. ఇక్కడ ఏటు, సాల్వ్డ్, డిడ్ ఈ మూడు వెర్బులు కూడా ట్రాన్సిటివ్. సో మెయిన్ డిఫరెన్స్ ట్రాన్సిటివ్ వెర్బ్స్కి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్కి ఏంటో చూద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో క్రిష్ ఏట్ అన్ యాపిల్. సో నిన్న కూడా చెప్పాను నేను. సో యాపిల్ బల్ల మీద ఉంది, క్రిష్కి బాగా ఆకలి అయింది, వచ్చాడు, యాపిల్ తినేసాడు. సో యాపిల్ లోపల, నౌ ద యాపిల్ ఈజ్ ఇన్ హిస్ బెల్లీ, ఆయన పొట్టలో ఉంది యాపిల్ అనే చెప్పాలి మనం. సో యాపిల్ అప్పుడు లేదు అక్కడ. సో ఈ క్రిష్ నుంచి ఒక యాక్షన్, ఏట్ అనే యాక్షను ఈ యాపిల్కి పాస్ అయిందంటే యాపిల్ తినబడింది, యాపిల్ తినేసాడు, అయిపోయింది. సో ఈ యాపిల్ ఇప్పుడు అక్కడ లేదు. ఇక్కడికి వచ్చారంటే లారా సాల్వ్డ్ ద సమ్. ఇంతకుముందు సమ్ని సాల్వ్ చేయలా, అట్లా ఉంది, అది పజిల్ లాగా ఉంది. కానీ లారా వచ్చింది, ఎస్ ఐ కెన్ డూ ఇట్ సార్ అని అడిగింది. వెంటనే తీసుకొని గబగబా పెన్ తీసేసుకొని ఆ ప్రాబ్లమ్ని 2 minutesలో సాల్వ్ చేసేసింది.
పరిష్కరించింది, చక్కగా చేసింది ఆ అమ్మాయి, ఆ లెక్క చేసేసింది. సో కాబట్టి సాల్వ్డ్ అనేటప్పుడు ఇంతకుముందు సాల్వ్ కాని ప్రాబ్లము ఈమె లారా వచ్చి సాల్వ్ చేసింది. సో ఇక్కడ యాక్షను సాల్వ్డ్ అనేది ఇది పాస్ అయింది, లారా నుంచి సమ్ముకు పాస్ అయింది. అంటే ఈ సమ్ము పరిష్కరించబడింది, ఆ లెక్క చేయబడింది. సో కాబట్టి ఈ అమ్మాయి ఇక్కడ హీరోయిన్ అనొచ్చు మనం. ఓకే, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏం పని చేసింది, సాల్వ్ చేసేసింది. సో కాబట్టి సాల్వ్డ్ సమ్ కాబట్టి ఇక్కడ యాక్షను ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అయింది. పరిష్కరించబడని ప్రాబ్లం పరిష్కరించబడింది. సో తినబడని యాపిల్, టేబుల్ మీద ఉన్న యాపిల్ తినబడింది అంటే తినేశాడు అని అర్థం అన్నమాట. తినబడింది అంటే కొంచెం ఆడుగా ఉంటుంది మీకు, కానీ తినేశాడు అంటే బాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, వరుణ్ డిడ్ ఇట్. దాని ఆ పని ఉండింది, పెండింగ్ ముందు ఆ పనిని వరుణ్ వచ్చాడు, ఆ పనిని చక్కగా చేసేసాడు, అయిపోయింది, కంప్లీట్ చేసేసాడు. సో ఇప్పుడు కంప్లీట్ చేసేసాడు కాబట్టి ఇక్కడ వరుణ్ నుంచి పాస్ అయింది యాక్షన్ ఇక్కడికి. ఇట్ అంటే అది ఆబ్జెక్ట్, ఇక్కడ ఇట్ కూడా ఆబ్జెక్టే. యాపిల్ ఆబ్జెక్ట్, ద సమ్ ఆబ్జెక్ట్, ఇట్ కూడా ఆబ్జెక్ట్. ఎస్విఓ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత క్రియ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది మనకి. సో వరుణ్ డిడ్ ఇట్, వరుణ్ ఆ పనిని చేసేసాడు, కంప్లీట్. ఎస్ ఐ డిడ్ ఇట్ సక్సెస్ఫుల్గా అన్నాడు. అయిపోయింది సార్ పని, మీరు ఇచ్చారు, చేసేసాను అని చెప్పేశాడు. సో డిడ్ అనేటువంటిది పాస్ట్ ఫామ్. సో వరుణ్ డిడ్, ఇక్కడ కూడా వరుణ్ నుంచి యాక్షన్ పాస్ అయింది. అంటే ఈ ట్రాన్సిటివ్ వెర్బ్స్ ఏ టు సాల్వ్డ్ డిడ్ అని ఎందుకు అంటామంటే ట్రాన్సిటివ్ అని, యాక్షను సబ్జెక్ట్ నుంచి కర్త నుంచి పాస్ అయ్యి ఆ కర్మకి అంటే ఆబ్జెక్ట్కి వస్తే అలాంటి వెర్బులన్నిటినీ ట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అనాలి. అర్థమైందా? యాక్షను సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ అయితే, ప్రసరిస్తే అంటే దాన్ని, అలాంటి వాటిలన్నింటినీ కూడా మనము ట్రాన్సిటివ్ వెర్బ్స్ అనాలి. ఇక్కడికి వచ్చి చూడండి, గోపి వెంట్ టు రైల్వే స్టేషన్. ఒకటి అనుకుందాం, గోపి రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు. రైల్వే స్టేషన్ ఏమన్నా అవుతుందా? అక్కడే ఉంటుంది కదా, అదేం మారదు కదా. రైల్వే స్టేషన్ తినబడలేదు, చేయబడలేదు, ఏం లేదు. సో రైల్వే స్టేషను అక్కడే ఉంది, ఈయన వెళ్ళలేదు, కానీ ఈయన ఊరికే వెళ్ళాడు. ఇక్కడ గోపి నుంచి రైల్వే స్టేషన్కి ఏమి యాక్షన్ పాస్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చారంటే స్మిత్ అటెండెడ్ ద ఫంక్షన్. స్మిత్ ఉన్నాడు, ఆ ఫంక్షన్కి వెళ్ళాడు, ఫంక్షన్ ఎంజాయ్ చేశాడు. స్మిత్ వెళ్ళకపోతే ఫంక్షన్ ఆగిపోతుందా? ఫంక్షన్ జరుగుతుంది, ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది, చాలామంది వచ్చారు, అందరు ఎంజాయ్ చేశారు. సో ఈ స్మిత్ అనే అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, ఫంక్షన్ ఎంజాయ్ చేశాడు. సో ఇక్కడ కూడా స్మిత్ నుంచి ఫంక్షన్కి యాక్షను అటెండెడ్ అనే యాక్షన్ పాస్ అవ్వలేదు, పాస్ అయింది ఏం లేదు. ఇక్కడ కూడా గోపి నుంచి రైల్వే స్టేషన్కి ఏమి యాక్షన్ పాస్ అవ్వలేదు. సో ఇఫ్ యాక్షన్ డస్ నాట్ పాస్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ టు ద ఆబ్జెక్ట్, దోస్ వెర్బ్స్ ఆర్ intransitive. Okay, so if the action pass from subject to the object, those verbs are transitive. If the action does not pass from subject to object, those verbs are intransitive. Got my point? అర్థమైంది కదా. సో యాక్షన్ పాస్ అయితే సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి, అలాంటి వెర్బ్స్ అన్నింటినీ మనం ట్రాన్సిటివ్ వెర్బ్స్ అనాలి. యాక్షన్ పాస్ కాకపోతే అలాంటి వెర్బ్స్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అనాలి. ఈ విషయం తెలుసుకున్నారు కదా. ఇంకొంచెం తెలుసుకుందాం. ముందుకెళ్తే మనకి నెక్స్ట్ స్లైడ్లో ఇంకొన్ని డీటెయిల్స్, ఫండమెంటల్స్ నేను మీకు ఇస్తాను. సో మీరు చూస్తూ ఉండండి. సో ఈ వీడియోస్ బాగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకోసం నేను తెలుగులో చెప్తున్నాను ఈ విషయాల్ని. సో ఇన్ అవర్ ఛానల్ ఆఫ్ యూట్యూబ్ స్పోకన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ నాలెడ్జ్ చాలామందికి ఉపయోగపడుతుంది. సో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో బాగా పెంచుకోవడానికి చక్కగా దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.